అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చింది కదండి. అయితే ఇప్పుడు రైతు భరోసా అంటే రైతు బంధు పథకం సంబంధించి గాను దాదాపుగా 12,000 రూపాయలు అనేవి అయితే రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందన్నమాట. సో ముందుకి ఏ జిల్లాలకు జమ చేస్తారు, సో ఎప్పుడు జమ చేస్తారు, ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందామండి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తీసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ ఉపయోగపడేలాగా మనకి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని తీసుకొచ్చింది కదండి. అయితే మనకి ఇక్కడ గత ప్రభుత్వంలో రైతు బంధు కింద మనకి డబ్బులు అనేవి జమ చేసేవారు. అయితే ఈ ప్రభుత్వం దాన్ని పెంచి ఇస్తామని చెప్పేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి డబ్బులు పంపిణీ చేయబోతుందండి. దాదాపుగా 12,000 రూపాయలు అనేవి అయితే అర్హులైన ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను ముందుగా ఏ ఏ జిల్లాలకు జమ చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే ముందుగా అన్ని జిల్లాలకి కూడా జమ చేస్తారండి. కాకపోతే ఈ కేవైసీ అలాగే మీరు కంపల్సరీగా ఎన్పిసిఐ లింకప్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే ఇవన్నీ కూడా కంప్లీట్ అవుతాయో వారి యొక్క ఖాతాలో ఏ అడ్డంకి లేకుండా జమ అవుతాయండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడు జమ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి దాదాపుగా జనవరి 26వ తేదీ నుంచి మనకి ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే విడుదల చేస్తూ వస్తారండి. సో ప్రతి ఒక్కరి ఖాతాలో కూడా 1, 2, 3 రోజుల్లో మనకి ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి అయితే జమ అవుతాయి అన్నమాట. సో ఈ యొక్క సమాచారం అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.